యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక బస్టాండ్ సమీపంలో బీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్కు మద్దతుగా బీసీ నాయకులు బంద్లో పాల్గొని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పూర్తి స్థాయి బీసీలకు కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో తెలంగాణ బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్కు భారతీయ జనతా పార్టీ చండూరు మండలం మరియు మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మండల కేంద్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను బంద్ చేయడం జరిగింది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయ ప్రక్రియ పరంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని, కంటి తుడుపు చర్యలకు పోయి బీసీలను మోసం చేయొద్దని హెచ్చరిస్తూ మైనార్టీ కోటా లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేదంటే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని స్థానిక ఆర్డీఓకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల మున్సిపల్ అధ్యక్షులు మోదికొండ ఆంజనేయులు, పందుల సత్యంగౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు, శ్రీహరి, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు, జిల్లా నాయకులు సముద్రాల వెంకటేశ్వర్లు, తడకమల్ల శ్రీధర్, మాదగోని నాగార్జున, మండల మరియు మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు ఆవుల అశోక్, భూతరాజు స్వామి, సోమశంకర్, యువ మోర్చా నాయకులు పేర్ల గణేష్, మన్నెం ప్రవీణ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు గండు శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షులు మండల కార్యదర్శి ఇరిగి శివ, బూతు అధ్యక్షులు చిట్టిప్రోలు వెంకటేశం, పున్నా అరుణోదయ, తోకల రవీందర్, కటుపూరి రామలింగం, మాలకేడి రాజేష్ ఖన్నా, నాయకులు బోడ శివ, వరికుప్పల మహేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మొన్న 42% కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా బీసీ సంఘాలన్నీ మన మహేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళినందుకు మేము కూడా మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే బీర్లని గారి నాయకత్వంలో ఆలేరు మండలంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇతర పార్టీలందరినీ మద్దతు తీసుకొని ఆలేరు మండలంలో పెద్ద ఎత్తున బంద్ ప్రకటించడం జరిగింది. సంపూర్ణ మద్దతు కోరినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందనే ధ్యేయంతో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఇద్దరు రెండు ఒకటై కాంగ్రెస్ పార్టీని ఏమి చేసే పరిస్థితి లేక ఇటువంటి నాటకాలు చేసి 40% బీజేపీ ఇవ్వనందుకు ఖండించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో 42% బీజేపీని మనం అడగవలసింది. టీఆర్ఎస్ని 33% ఏ రకంగా 23 చేసిరో ఆ రోజు వాళ్ళని అడగాలి. 42% ఎందుకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తలేమని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చిన బిల్లు అది ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తల్లాక్ కావచ్చు, మన జిఎస్టీ బిల్లు కావచ్చు, ఏ రకమైన బిల్లులు వాళ్ళు అనుకున్న బిల్లులను ఎమ్మడే పార్లమెంట్లో పాస్ చేస్తారు. కానీ కేవలం ఆపుతున్న బిల్లు అంటే అది బీసీ బిల్లు, 42% బిల్లు. దీన్ని మనం అందరం గమనించి బీజేపీ పార్టీని, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త గ్రామాలలో వస్తే ఈ 42% పార్లమెంట్లో బిల్లు పాస్ అయినాకనే మీరు గ్రామాలలో రావాలరా అని చెప్పి వాళ్ళను తరిమి కొట్టవలసిన అవసరం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని ఇక్కడ బీసీలు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు ప్రకటించుకుంటూ ఈరోజు ఆలేరు టౌన్లో భారీ రాస్తారోకో నిర్వహించడం, టౌన్ మండల అధ్యక్షుల సహకారంతో రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గత సంవత్సరాలు ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు 42% బీసీలకు మేమేంతో మాకంత అనే నినాదంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇక్కడ 42% అసెంబ్లీలో ప్రకటించి వారికి గవర్నర్ గారికి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆమోదించలేదు. అంటే బీసీల మీద ఉన్నటువంటి మీ నైతిక హక్కేందో అర్థమవుతూ ఉంది. మేము తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 22 నెలలకే ఇక్కడ అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు ప్రకటించాలని ఆమోదం చెందింది అసెంబ్లీలో. కానీ అక్కడ పార్లమెంట్లో కూడా అక్కడ గవర్నర్ కూడా ఆమోదించి 42% రిజర్వేషన్లు ప్రకటించాలి స్థానిక సంస్థల్లో అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకటించకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని మేము
ఊర్లలో కూడా అడుగు పెట్టనీయం బీజేపీ వాళ్ళని. ఇక్కడ దొంగ నాటకాలు తెరవేసింది టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏదో దొంగ నాటకాల లెక్క వచ్చి ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. కానీ మేమేం కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 42% బీసీ బిల్లును అమలు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు ఆలేరులో నిర్వహించడం జరిగింది. మొన్న గాంధీ భవన్కు అఖిలపక్ష నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, అఖిల జేఏసీ వాళ్ళందరూ వచ్చి మరి గాంధీ భవన్లో మరి పిసిసి అధ్యక్షుని కోరడం వలన ఈరోజు బీసీ బంద్కు పిలుపునిచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నది. ఈరోజు కేంద్రము చేస్తున్న అరాచక తెలంగాణ బీసీ మన తెలంగాణ బంద్ పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య కానీ జాదుల సీనన్న కానీ. మన తెలంగాణ బంద్ కోసం బీసీల 42% రిజర్వేషన్లు ఇవ్వనందువల్ల హైకోర్టు కొట్టేయడం, సుప్రీంకోర్టు పెట్టడం, 2 కోర్టులు కొట్టేయడం వల్ల ఇలా బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మెక్కాయి మన బీసీలని అనగదొక్కేస్తున్నారు. కనుక మనం బీసీలం ఐక్యతమై పోరాటం పెద్ద ఎత్తున చేసి అన్ని గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ జిల్లాలు కానీ రాష్ట్రం స్థాయి వరకు ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి బీసీలని ఐక్యత ఉండి ఒక పోరాటం